హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డి గారి కోడల పిల్ల. ఇట్స్ మీ తేజ్ గోపాల్. అత్తమ్మ ఈరోజు మునగాకు కారపొడి చేశారు. మీ అందరూ కూడా ఎలా ఉందో ట్రై చేసి నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. లెట్స్ వాచ్. ఓ ప్యాన్ తీసుకొని హీట్ అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి వేయించుకోవాలి. ఇందులో మేము ఆయిల్ యూస్ చేయట్లేదండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసి వేయించుకోవాలి. ఇవన్నీ స్లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్స్ వేరుశనగగుళ్ళు వేసుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, లైట్గా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఒక 20 రెమ్మల దాకా వేసుకోవచ్చు. మునగాకు తీసుకున్నప్పుడు కాడలు లేకుండా తుంచి కడిగి ఆరబెట్టుకోవాలండి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత 100 గ్రాములు మునగాకును వేసుకోవాలి. ఇవన్నీ కూడా వేయించేటప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మునగాకు ఒక 5 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత మునగాకుని పట్టుకుంటే పొడి పొడి అయిపోతుందండి. అంతవరకు ఉంచుకోవాలి. వేగిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లో ఆరబెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్ తీసుకొని ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకోవాలండి. ఎండుమిరపకాయల వరకు 10 లేదా 15 ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. స్పైసీ ఎక్కువ అయితే కనుక తక్కువ వేయించుకోండి. వాటిని కూడా అదే ప్లేట్లో ఆరబెట్టుకోవాలి. ఎండు కొబ్బరి, కొంచెం చింతపండు, ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. తర్వాత 10 లేదా 12 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. మా తోట మహారాణి, ఔషధ గుణాల వీరబోని. ఒకసారి దంచి చూపించాం కదండి. మీ అందరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.